సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. తిరుమలగిరిలోని 157/1లో ఉన్న 8 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రొటెస్టు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను నివారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రభుత్వ భూములను పరీక్షించాల్సిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తూ బాధ్యత మరిచి ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యతను తీసుకుని కౌంటర్ దాఖలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు పృథ్వీ గారు అండ్ మరియు గౌరవనీయులు పోలీస్ స్టేషన్ 157/1 అనే భూమిలో ప్రైవేటు వ్యక్తులు అందులోకి వెళ్ళి అది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆనాడు ఎంఆర్ఓ గారు కాపాడి ఈ భూమిని ఇది ప్రభుత్వ భూమి అని ఇందులో స్పష్టంగా ఇవ్వండి వారి డాక్యుమెంట్ మీద ఇవ్వడం జరిగింది. 19 ఆగస్టు 2023 ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కూడా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇల్లు కావాలి, 6,000 ఇల్లు కావాలి. షాపింగ్ మాల్ వద్దు, షాపింగ్ మాల్ అభి क्या हुआ? डाउन डाउन कांग्रेस, 10 ఏళ్లు పరిపాలించినా గానీ ఎప్పుడు కూడా కంటోన్మెంట్ లో భూ వివాదాలు గానీ భూ కబ్జాలు గానీ ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ 2.5 years అయ్యేసరికి వాళ్ళు ఇక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందరున్న ఈ సర్వే నంబర్ 157/1 ఈ ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు అది ఇంద్రమ్మ ఇల్లులు కట్టాలి అనేసి మొన్న ఇక్కడ చెప్పినది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నా గానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమి మాట్లాడడం జరగట్లేదు. ఇది ఇప్పుడు ఇక్కడ మాల్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ ప్రజలందరికీ మభ్యపెట్టి ఇంద్రమ్మ ఇల్లు కట్టుతానని ఆశ పెట్టి ఇప్పుడు వాళ్ళు అందరినీ మోసం చేసి ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఇల్లు లేరో వాళ్ళందరూ ఆశగా ఇక్కడ వేచి చూస్తుండగా ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మాల్ కట్టించి ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ఒక ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ మనకు బ్రిటిష్ నుంచి 75 ఏళ్ళ పైగా స్వాతంత్రం వచ్చి అయింది. కానీ కబ్జాదారుల నుంచి మాత్రం ఇంకా మనకు స్వతంత్రం రాలేదు. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే కబ్జాలు అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంతకుముందు ఏదైతే 157/1 ల్యాండ్ గురించి మనం మాట్లాడుతున్నామో అంతకుముందు కూడా ఇదే ఐఏఎస్ ఆఫీసర్ అరే ఆ రోజు కంటోన్మెంట్ 157/1 లో ఉన్న 8 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా చెప్పిండు. మరి అదే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులే అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం, మరి అదే విధంగా కంటోన్మెంట్ బోర్డు నుంచి కూడా వాళ్ళకు మరి ఒక బౌండరీ వాల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అమానుషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఏళ్ళగా ఇక్కడ నుంచి మా బోయినపల్లి అనుకోండి, అల్వాలనుకోండి, చుట్టుముట్టు తిరుమలగిరి బొలారం వరకు కూడా అందరు వెయిట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చి ఎన్నో వేల డబుల్ బెడ్రూమ్ కట్టినప్పుడు ఈ యొక్క ల్యాండ్ ఉన్నది ఇది మళ్ళా మా దురదృష్టం. ధర్మాన్ని గౌరవించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి మేము ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మా వినతి పత్రాన్ని మా యొక్క ఆవేదనను వెళ్ళబుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేస్తే మరి ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళా వేసి మరి పారిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అయ్యో ప్రజాస్వామ్యంలో ఎక్కడ అన్యాయం జరిగితే మరి గొంతెత్తి చెప్పే మరి హక్కు మాకు లేదా? బీఆర్ఎస్ పార్టీకి లేదా? ఇక్కడ స్థానికంగా ఉన్న బోయినపల్లి మార్కెట్ వద్ద పక్కకే ఉన్న ప్రభుత్వము భూమి 800 కోట్ల ప్రభుత్వ భూమి మరి భూ కబ్జాదారులు బకాసురులుగా తినేస్తుంటే ఇది కాపాడమని చెప్పడానికి వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర వచ్చి మేము అయ్యా ఈ భూమి పైన మీరు ప్రభుత్వ బోర్డులను పెట్టేసి ఈ భూమిని రక్షించి ఈ భక్షలను పారదోడి
మరి ప్రభుత్వ భూమిని మన పేదలకు ఇల్లు కట్టించి మరి ఇక్కడ స్కూళ్ళు కాలేజీలు మరి అందంగా ఉండటానికి ఉద్యానవనాలు కట్టిమని చెప్పి మేము మొరబెట్టుకోవడానికి వస్తే మరి ఉదయం నుండి గొంతు చిచ్చుకొని అరుస్తున్నా కూడా మరి నిమ్మకు నీరెత్తనట్లు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇక్కడ అధికారులు మరి చూస్తూ కూర్చున్నారు. కానీ మీకేం లేదని చెప్పి అడిగే నాది లేడు, ఏం లేడు. మా ప్రధానమైన డిమాండ్ 800 కోట్ల భూమి ఉన్న సర్వే నంబర్ 157 భూమి వెంటెస్ట్ 2023లో కూడా ఎంఆర్ఓ దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? ఇవాళ ఎంఆర్ఓ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ బోర్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరు ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం, అయ్యా నువ్వు ప్రభుత్వ భూమి కోసం కొట్లాడు అని బతిమలాడుకుంటామంటే పారిపోతావా? ఇవాళ ప్రజలు నీకు జీతాలు ఇస్తున్నది శనివారం రోజు సెలవు తీసుకోవడానికా ఎంఆర్ఓ గారు? మీకు అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు. పోలీసులు ఇంతమంది 200 మంది పోలీసులు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లకు ఇక్కడనే వచ్చి బీఆర్ఎస్ నాయకులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నది. మేము కేవలం వచ్చింది ఎంఆర్ఓ గారికి, అయ్యా నువ్వు పోయి కోర్టులో కౌంటర్ దాఖలు చేయని అడగడానికే ఇక్కడికి వచ్చినాం కదా. ఇక్కడ ఈటల రాజేందర్ స్పందించాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పోరాడుతున్నది 6000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం, ఈ ప్రభుత్వ భూముల కోసం. కాంగ్రెస్ పోరాడతారా? బీజేపీ పోరాడతారా? దమ్ముంటే కోర్టుకు పోయి కౌంటర్ వేయండి, ఈ ప్రభుత్వ జాగలను కాపాడండి అని వాళ్ళు బతిమలాడుతున్నాం. కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు వాళ్ళందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో డెఫినెట్ గా ఎంఆర్ఓ గారిని కానివ్వండి, ఎమ్మెల్యేని కానివ్వండి, ప్రభుత్వం తరఫున మీరు కౌంటర్ దాఖలు చేయకపోతే మీరు అమ్ముడు పోయినట్టే. టెస్ట్ 2023లో కూడా